నమస్తే. నా పేరు డి శివారెడ్డి, లెక్చరర్ ఇన్ కామర్స్, ఎంఏఎల్డి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, గద్వాల్, జోగులాంబ డిస్టిక్. ఈరోజు మనము నేర్చుకునే అంశము కంపెనీ న్యాయశాస్త్రం నందు డైరెక్టర్ యొక్క విధులు, డైరెక్టర్ల యొక్క బాధ్యతలు, డైరెక్టర్లకు చెల్లించే ప్రతిఫలాలు. ఈ మూడు అంశాలతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ గురించి కూడా చర్చించుకుందాం. మీకు గతంలో డైరెక్టర్ అంటే ఎవరు అని చెప్పాను. కంపెనీ డైరెక్టర్ల బోర్డు నియమించే వ్యక్తే కంపెనీ యొక్క డైరెక్టర్. మరి ఈ డైరెక్టర్కు ఎటువంటి విధులున్నాయి, ఎటువంటి బాధ్యతలున్నాయి, ఈయనకి ప్రతిఫలం ఏ విధంగా చెల్లింపు చేయాలి అనే అంశాలలో ఫస్ట్ నంబర్ 1 డైరెక్టర్ విధులు. డైరెక్టర్ల విధులు కంపెనీలో 19 రకాలుగా ఉంటాయి. అంటే డైరెక్టర్ విధుల్లో మీకు ఫస్ట్ నంబర్ 1 సాధారణ వార్షిక సమావేశాన్ని నిర్దేశించడం. కంపెనీ డైరెక్టర్ల బోర్డు కంపెనీ యొక్క వార్షిక సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయాలి అనే విధి వీడు చూడాలి. అంటే ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది. జనరల్గా సాధారణ వార్షిక సమావేశాలను డైరెక్టర్లే నిర్వహించాలి. ఆ సాధారణ వార్షిక సమావేశాలను నిర్వహించేటప్పుడు ఇది ఏమేమి విధులు నిర్వహించుకోవాలి. జనరల్గా వాటాదారులకు వివరణ ఇవ్వాలి, అవసరమైతే నోటీసులు జారీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత సమావేశానికి డేట్ ఇస్తూ ఒక పత్రాన్ని ఇష్యూ చేసి దాని ప్రకారంగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. తర్వాత ఖాతా పుస్తకాలను నిర్వహించే విధి. కంపెనీ యొక్క అవసరమైన ఖాతా పుస్తకాలను తయారు చేయిస్తారు. తయారు చేసిన తర్వాత వాటిని సక్రమంగా నిర్వహించే విధి కూడా డైరెక్టర్లే చూడాలి. అంటే కంపెనీకి సంబంధించిన పుస్తకాలు జనరల్గా లాభ నష్టాల ఖాతా, ఆస్తిప్పుల పట్టి, కంపెనీ యొక్క వ్యవహారాల నివేదికతో సహా తయారు చేయవలసిన అవసరము ఉంటుంది. ఈ విధంగా కంపెనీకి కావలసిన పుస్తకాల యొక్క నిర్వహణ అంతా కూడా డైరెక్టర్ తన విధిగానే పరిగణించాలి. తర్వాత సభ్యులు రిజిస్టర్ చేయించాల్సిన బాధ్యత విధి డైరెక్టర్ది. అంటే సభ్యుల రిజిస్టర్ను డైరెక్టర్ల రిజిస్టర్లో పేరు నమోదు చేయించడం. అంటే సభ్యులను రిజిస్టర్ చేసేటప్పుడు వారి పేరు, వాళ్ళ వివరాలన్నీ కూడా పర్టికులర్గా సిద్ధం చేయాల్సిన విధి డైరెక్టర్ది. తర్వాత వార్షిక నివేదికలను తయారు చేసే విధి. వార్షిక నివేదికలు లో ఉండే ఆస్తిప్పుల పట్టీకి సంబంధించిన విషయాలను,
ఆస్తి అప్పులకు సంబంధించిన ధృవపత్రాలను, వార్షిక నివేదికలు తయారు చేసే ముందు వీటన్నింటిని కూడా రిజిస్టర్ ఆఫీసు వద్ద దాఖలు చేయాలి. తర్వాత తనఖాల యొక్క రిజిస్టర్, తనిఖీ కోసం సిద్ధం చేసే ఆడిట్కు సంబంధించిన రిజిస్టర్ను వీళ్ళు తయారు చేసి ఉంచాలి. తర్వాత వాటాల కేటాయింపు నివేదిక, రిజిస్టర్ వద్ద తీర్మానం ప్రతులను, వాటా కేటాయింపు యొక్క నివేదికలను దాఖలు చేయాలి. వాటాలను మార్పిడి చేసేటప్పుడు లేదా వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్లో మార్పిడి చేసినప్పుడు రిజిస్టార్లో ఆ విషయాలన్నింటిని కూడా తెలియచేయాలి. తర్వాత శాసనాత్మక నివేదికను తయారు చేసేది అంటే శాసనాత్మక నివేదికను తయారు చేసి ఆ శాసనాత్మక నివేదికలో సమావేశంలో ఆమోదించబడే విధంగా చూడాలి. దాని యొక్క ప్రతిని కూడా రిజిస్ట్రార్ వద్ద దాఖలు చేయాలి. తర్వాత అర్హత వాటాలు, డైరెక్టర్గా నియమించబడిన 2 నెలల్లోపు అర్హత వాటాలను తప్పనిసరిగా ప్రతి డైరెక్టరు తీసుకోవాలి. తర్వాత వాటా ధృవీకరణ పత్రం, ఉద్దేశించబడిన నిర్ణీత కాలంలో లేదా కేటాయించబడిన కాలపరిమితిలో వాటా ధృవీకరణ పత్రమును, తర్వాత డిబెంచర్లు, డిబెంచర్ స్టాకులను వారు సిద్ధంగా ఉంచాల్సిన విధి డైరెక్టర్లకే ఉంటుంది. తర్వాత అసాధారణ సమావేశం, కంపెనీ అభ్యర్థులను ఏమైనా అభ్యర్థాలు ఉంటే అంటే కోరికలుంటే తగిన అభ్యర్థనను పొందిన వెంటనే సాధారణ సమావేశాన్ని నిర్వహించే విధి డైరెక్టర్లకు ఉంటుంది. తన పదవుల వెల్లడి అంటే డైరెక్టర్ తన నియామకం తేదీ నుండి 21 రోజుల లోపు ఇతర కార్పొరేట్ సంస్థలలో తాను కలిగి ఉన్న పదవులను గురించి కంపెనీకి ప్రతి డైరెక్టర్ తప్పనిసరిగా తెలియచేయాలి. తర్వాత ఆసక్తుల వెల్లడి, ప్రతి డైరెక్టరు కంపెనీతో తాను చేసుకున్న ఒప్పందంలో తనకు గల ఇంట్రెస్ట్, ఆసక్తులను బోర్డు సమావేశంలో వెల్లడి చేయాలి. కానీ దానికి సంబంధించిన ఓటును మాత్రం వేయకూడదు. కంపెనీ నోటీస్ ఇవ్వవలసిన బాధ్యత, కంపెనీ రుణదాతలకు లేదా కంపెనీ సభ్యుల మధ్య గల సంబంధాన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్నటువంటి తనకు సంబంధించిన విషయాలలో ప్రతి డైరెక్టర్ తప్పనిసరిగా కంపెనీకి నోటీసు ఇవ్వాలి. ఇది ప్రత్యేకమైన విధి. పరిసమాప్తి సమయంలో దీని విధి ఏంటిది? కంపెనీ జనరల్గా పరిసమాప్తి అయ్యేటప్పుడు పరిసమాప్తికి సంబంధించిన వ్యవహారాలపైన
ప్రత్యేకంగా నివేదికలను తయారు చేసి డైరెక్టర్లు సమర్పించాలి. తర్వాత అత్యంత విశ్వాసపు విధి అంటే అత్యంత విశ్వాసంగా కొనసాగాలి. కంపెనీ డైరెక్టర్ యొక్క ఆసక్తులను గురించి డైరెక్టర్ల యొక్క నిజాయితీగా నిబంధనతో వ్యవహరించవలెనని కోరుకుంటుంది. ఒకవేళ ఇటువంటి నిజాయితీ నిబద్ధత పోగొట్టుకుంటే అప్పుడు అత్యంత విశ్వాసంతో వీళ్ళు లేనట్లు తెలుసుకోవచ్చు. కావున అత్యంత విశ్వాసంతో మెలిగే విధి డైరెక్టర్కు ఉండాలి. నెక్స్ట్ తగినంత జాగరూకత అనే విధి అంటే విధుల నిర్వహణలో డైరెక్టర్లు తగినంత జాగరూకత కలిగి ఉండాలి. అంటే సామాన్య మానవుడు తన విషయంలో ఎంత జాగ్రత్త వ్యవహరిస్తాడో కంపెనీ విషయంలో కూడా డైరెక్టరు అంత జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తగా లేకపోతే కంపెనీకి అనేక నష్టాలు సంభవిస్తాయి. కాబట్టి జాగరూకతగా కొనసాగాల్సిన విధి డైరెక్టర్కు ఉంటుంది. తర్వాత బోర్డు సమావేశాలకు హాజరయ్యే విధి. కంపెనీ యొక్క అధికారాలను వినియోగించుట కొరకు సమయానుకూలంగా బోర్డు యొక్క సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి డైరెక్టరు ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన విధి ఉంటుంది. తర్వాత వ్యక్తిగత హాజరు. చట్టము నియమావళి తనపై ఉంచిన విధులను డైరెక్టర్లు తప్పనిసరిగా నిర్వహించాలి. అయితే నియమావళి అనుమతించినంత వరకు నిర్దిష్ట విధులను ఇతరులకు దత్తత చేయవచ్చు. ఇవి కంపెనీ పట్ల కంపెనీ డైరెక్టర్లు చేయవలసిన విధులు. నెక్స్ట్ కంపెనీ డైరెక్టర్ల యొక్క బాధ్యతలు ఏంటివి? కంపెనీ డైరెక్టర్ల బాధ్యతలలో ఫస్ట్ కంపెనీకి ఎటువంటి బాధ్యత వహించాలి నంబర్ 1. తర్వాత మూడో వ్యక్తికి ఎటువంటి బాధ్యత వహించాలి, సహ డైరెక్టర్ల చర్యలకు వీళ్ళు ఎటువంటి బాధ్యత వహించాలి అనేటివి ఇంపార్టెంట్. అయితే డైరెక్టర్ల బాధ్యతల్లో కంపెనీకి ఎటువంటి బాధ్యత వహిస్తారు? విశ్వసనీయమైన విధులకు భంగం కలగకుండా వీళ్ళు బాధ్యత వహించాలి. అంటే డైరెక్టరు కపటంతో వ్యవహరిస్తే జనరల్గా విశ్వాసానికి భంగం కలిగిస్తుంటుంది. ఈ విశ్వాసానికి భంగం కలిగినట్లయితే కంపెనీకి బాధ్యత వహించవలసిన బాధ్యత డైరెక్టర్దే. డైరెక్టర్లకు ఉన్న అధికారాలలో చాలా వరకు విశ్వాసానికి సంబంధించినందువలన కంపెనీ యొక్క ఆసక్తులను పరీక్షించేందుకు ఉపయోగించాలి తప్ప తమ డైరెక్టర్లు తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోరాదు. కాబట్టి అత్యంత విశ్వాసమైన బాధ్యత వీనికి ఉంటుంది. తర్వాత అధికార ఉల్లంఘన చర్యలు. కంపెనీ యొక్క వ్యవహారాలకు
డైరెక్టర్ల బోర్డు యొక్క అధికారాలను, పరిమితులను కంపెనీల చట్టం విధిస్తాయి. సంస్థాపన పత్రము నియమావళిలో ఏర్పరిచిన పరిణామాలకు లోబడి డైరెక్టర్లు వ్యవహరించాలి. డైరెక్టర్లు తమ నియమ నిబంధనలను అతిక్రమించినట్లయితే డైరెక్టర్ల యొక్క వ్యక్తిగత బాధ్యత వహించవలసి ఉంటుంది. తర్వాత నిర్లక్ష్యానికి ఎటువంటి బాధ్యత వహించాలి? వివేకం కలిగిన వ్యాపారస్తుడికి తగినంత జాగ్రత్త మరియు నైపుణ్యంతో తమ అధికారాలకు లోబడి డైరెక్టర్లు వ్యవహరించినంత వరకు కంపెనీ పట్ల తమ విధులను సక్రమంగా నిర్వహించినట్లు భావిస్తారు. కానీ తగినంత జాగ్రత్త, నైపుణ్యము, నిబద్ధత చూపడంలో వాళ్ళు విఫలమైతే వారి యొక్క విధుల నిర్వహణంలో నిర్లక్ష్యం వహించినట్లుగా భావించి దానికి సంబంధించిన నష్టాలకు బాధ్యత వహించవలసిన అవసరము డైరెక్టర్లకు ఉంటుంది. నెక్స్ట్, దురుద్దేశపూరితమైన చర్యలకు బాధ్యత వహించాలి. అంటే కంపెనీ యొక్క ఆస్తి, కంపెనీ యొక్క నిధులకు సంబంధించిన అధికారాలను డైరెక్టర్లు మంచిగా నిర్వహించాలి. దురుద్దేశంతో గాన వీళ్ళు వ్యవహరించినట్లయితే ఆ దురుద్దేశం ద్వారా ఏర్పడిన నష్టానికి డైరెక్టర్లే బాధ్యత వహించవలసిన అవసరము ఉంటుంది. ఇవి డైరెక్టర్లు కంపెనీ పట్ల వహించవలసిన బాధ్యతలు. సెకండ్, మూడో పార్టీకి డైరెక్టర్లు వహించాల్సిన బాధ్యతలు ఏంటి? మూడో పార్టీ అంటే జనరల్గా పరిచయ పత్రము, వాటాల కేటాయింపు, సంస్థాపన పత్రంలో నిబంధనలు అతిక్రమించినప్పుడు, వ్యాపారం మోసపూరితంగా జరిగినప్పుడు, సహ డైరెక్టర్లు ఏవైనా తప్పుడు సమాచారం చేస్తే దానిపైన రుణ బాధ్యత ఏర్పడినప్పుడు, క్రిమినల్ బాధ్యతలు ఉన్నప్పుడు, అప్పుడు మూడో పార్టీ యొక్క బాధ్యతను కూడా ఈ డైరెక్టర్లే మోయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్, మూడో పార్టీకు పరిచయ పత్రం ద్వారా ఎటువంటి బాధ్యత ఉంటుంది? పరిచయ పత్రము చట్టంలోని షెడ్యూల్ 2 సెక్షన్ 56 యొక్క వివరాలను ప్రకటించడంలో విఫలమైతే, అసత్య ప్రకటనలు ఏమైనా చేస్తే, అప్పుడు దాని ద్వారా మూడో పార్టీకి ఏమైనా నష్టాలు సంభవించినట్లయితే అప్పుడు ఈ డైరెక్టరు ఆ మూడో వ్యక్తి నష్టాన్ని భరించవలసిన బాధ్యత ఉంటుంది. సెకండ్, కేటాయింపులకు సంబంధించినప్పుడు ఎటువంటి బాధ్యత వహించాలి? కేటాయింపు అంటే వాటా కేటాయింపులు చేసినప్పుడు స్వేచ్ఛపూర్వకంగా వాటాల కేటాయింపు జరిగితే సెక్షన్ 69 ప్రకారంగానే వాటాలపైన దరఖాస్తులు స్వీకరించవచ్చు. ఆ దరఖాస్తులు స్వీకరించిన తర్వాత సెక్షన్ 70, సెక్షన్ 71 ప్రకారము డైరెక్టర్గా వ్యక్తిగత బాధ్యతలు వహించవలసిన అవసరం ఉంటుంది. అంటే చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా వాటాలు కేటాయించినట్లయితే, చట్టవిరుద్ధంగా వాటాలపైన సొమ్ము వసూలు చేసినట్లయితే, కంపెనీకి నష్టం సంభవిస్తే
ఆ సంభవించిన నష్టానికి బాధ్యత, ఖర్చులు డైరెక్టర్లు తమ వ్యక్తిగతంగా బాధ్యులవుతారు. నెక్స్ట్, సంస్థాపన పత్రంలోని నిబంధన ప్రకారము, నియమావళి చేత ధృవీకరించబడిన ప్రకారము, తీర్మానం ద్వారా అంగీకరించబడిన ప్రకారం కానీ ఒక లిమిటెడ్ కంపెనీ యొక్క అందరు డైరెక్టర్లు లేదా ఏ ఒక్క డైరెక్టర్ యొక్క రుణ బాధ్యత కానీ అపరిమితంగా ఉండవచ్చు. నెక్స్ట్, వ్యాపారము మోసపూరితంగా నిర్వహించబడుతున్నప్పుడు, అందులో డైరెక్టర్ తనకు తెలిసి భాగస్థుడైనప్పుడు, కంపెనీ ఏర్పడే ఏ ఒక్క రుణం లేదా అన్ని రుణాలకు లేదా ఇతర అన్ని రుణ బాధ్యతలకు డైరెక్టర్ వ్యక్తిగత బాధ్యులవుతారు. అంటే సెక్షన్ 542 సబ్సెక్షన్ 3 ప్రకారము వ్యాపారం నిర్వహించబడుతున్నప్పుడు అందులోని భాగస్థులుగా ఉన్న ప్రతి వ్యక్తి 2 సంవత్సరాల కాలపరిమితి వరకు తప్పులు చేసినట్లయితే జైలు శిక్షకు అర్హం. మళ్ళీ 5,000 రూపాయల వరకు జరిమానా. కొన్ని సందర్భాల్లో ఈ రెండింటికి కూడా బాధ్యత వహించవలసిన అవసరము ఉంటుంది. తర్వాత కంపెనీ సహ డైరెక్టర్లు తప్పులు ఏమైనా చేస్తే లేదా రుణ బాధ్యతలకు ఏమైనా లోన్ అయితే అటువంటి వాటికి కూడా కంపెనీ డైరెక్టర్లే బాధ్యత వహించాలి. సాధారణ సమావేశాలలో కంపెనీ చేత వ్యవహరించే విషయాలలో తప్ప మిగిలిన వాటికి డైరెక్టర్ కంపెనీకి ఏజెంట్, కానీ బోర్డులోని ఇతర సభ్యులకు కాదు. అందుకనే బోర్డు యొక్క ఏ చర్య కూడా డైరెక్టర్ భాగస్థుడు కానంత వరకు, అతనికి ఆ చర్యపై గురించిన విజ్ఞానం తెలియనంత వరకు అతనిపై బాధ్యతను విధించలేము. కానీ చర్యలు తెలిసి ఉండి అతనికి బాధ్యతలపైన భావం కలిగి ఉండి బాధ్యుడై ఉన్నప్పుడు మాత్రమే ఏవైనా చర్యలు జరిగితే దానికి బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. అంటే బోర్డు సమావేశాలకు గైరాజరైతే కానీ ఈ సహభాగస్థుడు గైరాజరు అయినట్లు కనుగొనే విధంగా డైరెక్టర్ ఉండాలి. ఒకవేళ మోసపూరితంగా కూడా సహ డైరెక్టరు బోర్డు మీటింగ్లకు హాజరు కాకపోతే దానిపైన చర్య తీసుకోవాల్సిన అవసరము సహభాగస్థునికి ఉండదు, డైరెక్టర్ కూడా ఉండదు. కాబట్టి సహభాగస్థుడు చేసే చర్యలపైన, రుణ బాధ్యతలపైన డైరెక్టర్లు తమ బాధ్యతను కొనసాగించాలి. తర్వాత క్రిమినల్ బాధ్యత, ఇవి చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్లు ఈ క్రిమినల్ బాధ్యతలను చాలా జాగ్రత్త వహిస్తూ కొన్ని సందర్భాలలో చట్టం ప్రకారము కొనసాగింపు చేయాలి. అంటే యాజ్ పర్ లీగల్. అవి ఎట్లా? చెక్కులు అనాదరణ పొందినప్పుడు, మీకు తెలుసు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారము చెక్కు బౌన్స్ అయితే గాన అది చట్టపరంగా నేరం అవుతుంటుంది. అంటే డైరెక్టర్ల చేత సంతకం చేయబడిన చెక్కు అనాదరణ పొందినట్లయితే కంపెనీతో పాటు డైరెక్టర్లు కూడా నేర విచారణకు గురి కావలసి ఉంటుంది. అటువంటప్పుడు డైరెక్టరు ఈ చెక్కు పైన క్రిమినల్ బాధ్యత వహించాలి. తర్వాత పరిచయ పత్రంలో అసత్య ప్రకటన చేసినప్పుడు క్రిమినల్ బాధ్యత ఎట్లా ఉంటుంది? పబ్లిక్ కంపెనీ
ఖచ్చితంగా పరిచయ పత్రాన్ని వాటాలు జారీ చేయకముందు ఇష్యూ చేయాలి. మరి ఈ పరిచయ పత్రంలో అసత్య ప్రకటనలు ఏమైనా చేసినట్లయితే ఆ వ్యక్తి కంపెనీల చట్టం కింద క్రిమినల్ బాధ్యతకు గురి కావాల్సి ఉంటుంది. తర్వాత ఆదాయ పన్ను చట్టం ప్రకారం నేరాలకు డైరెక్టర్ యొక్క బాధ్యత ఎట్లా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద కంపెనీ చేత చేయబడిన నేరమును దానికి బాధ్యులైన వారికి, మరి వ్యాపారం నిర్వహిస్తున్న వారికి ఇది వర్తింప చేయడం జరుగుతుంది. మరి వ్యాపారం ఎవరు నిర్వహిస్తారు? డైరెక్టర్ల బోర్డు నిర్వహిస్తుంది. డైరెక్టర్ల బోర్డులో ఉండేది డైరెక్టర్లే. కాబట్టి డైరెక్టర్లకు డైరెక్ట్గా ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఏవైనా నేరాలు సంభవిస్తే ఆ నేరాలకు బాధ్యత వ్యక్తిగతంగా డైరెక్టర్లు వహించవలసిన అవసరము ఉంటుంది. తర్వాత క్రిమినల్ దాంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్, శ్రామిక చట్టాల కింద నేరాలకు కూడా వీళ్ళే బాధ్యత వహించాలి. అంటే వివిధ శ్రామిక చట్టాలు, అంటే మీకు స్పెషల్గా చెప్పాలంటే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్లు కానీ, తర్వాత 1952 ఫ్యాక్టరీ చట్టం కానీ, 1948 ఫ్యాక్టరీల చట్టం కింద కానీ ఏదైనా వ్యవహారాలపై నియంత్రణ కలిగి ఉన్న వారికి ఆ నేరాలను వర్తింపడం చేయడం జరుగుతుంటుంది. అందువలన ఈ శ్రామిక చట్టాల కింద కంపెనీ చేసే నేరాలకు డైరెక్టర్లు వ్యక్తిగతంగా బాధ్యత కావలసి ఉంటుంది. అయితే ఈ బాధ్యత డైరెక్టర్లు అందరిపైన సమానంగా విధించబడదు. కంపెనీ వ్యవహారాలపైన మొత్తము నియంత్రణ కలిగినటువంటి డైరెక్టర్ల పైన మాత్రమే ఈ బాధ్యత విధించబడుతుంది. అంటే కంపెనీ మొత్తం పైన నియంత్రణ లేకుండా నిర్దిష్ట అంశాలపైన మాత్రమే నియంత్రణ కలిగి ఉన్నా, లేదా కంపెనీ పాలసీ పైన అవగాహన కలిగి ఉండి కంపెనీ నియంత్రణను చేసేవంటి డైరెక్టర్ల పైన ఈ బాధ్యత అవసరం చాలా ఉంటుంది. ఇవి మనకు కంపెనీ డైరెక్టర్లు తీసుకోవాల్సిన బాధ్యతలు. తర్వాత మనకు డైరెక్టర్ల యొక్క ప్రతిఫలం. జనరల్గా ప్రతిఫలం అంటే ఏంటిది? డెఫినేషన్, నిర్వచనం ఏంటి? నిర్వాహక ప్రతిఫలం అంటే డెఫినేషన్ ఏంటి? కంపెనీల చట్టం 2013 సెక్షన్ 196 యొక్క పరిధిలో నియమించబడిన వ్యక్తికి చెల్లించబడి మొత్తాన్ని నిర్వాహక ప్రతిఫలం అంటారు. అంటే కంపెనీల చట్టం 2013 కింద నిర్వాహక ప్రతిఫలం యొక్క చెల్లింపునకు సంబంధించిన నిబంధనలు సెక్షన్ 197, 198, 199 మరియు షెడ్యూల్ 5లో క్లియర్గా ఇవ్వబడినాయి. అయితే కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 78 ప్రకారం ప్రతిఫలం అనగా తాను చేసిన సేవలకు గాను ఒక వ్యక్తికి, అంటే డైరెక్టర్కు ఆదాయ పన్ను చట్టం 1961 కింద నిర్వహించబడిన పరిలబ్ధులను కలుపుకొని అందించే ద్రవ్యాన్ని లేదా ద్రవ్యాంతర సమానాన్ని ప్రతిఫలమని చెప్పవచ్చు. అయితే ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 పరిలబ్ధి అనే పదము అనేక చేర్పులతో నిర్వహించబడుతుంటుంది. అంటే ఈ పరిలబ్ధిని కలుపుకొని పారితోషికం చెల్లించడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ పరిలబ్ధి కొన్ని క్లాజులకు వర్తించి కొనసాగించడం జరుగుతుంటుంది.
అంటే కొన్ని క్లాజుల యొక్క నియమ నిబంధనలను బేసిక్గా తీసుకొని 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 పర్లబ్ధిని డైరెక్టర్లకు ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే కంపెనీ కార్యనిర్వహణను కొనసాగించినందుకు కంపెనీ యొక్క డైరెక్టర్కు చెల్లించే ప్రతిఫలము పర్లబ్ధితో కలిసి ఉంటుంది. దీన్నే డైరెక్టర్లకు చెల్లించే ప్రతిఫలమని చెప్పవచ్చు. అయితే ఈ పర్లబ్ధిలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటివంటే, అసెస్సికి యజమాని ఏర్పాటు చేసే గృహవసతి విలువ, అసెస్సికి యజమాని ఏర్పాటు చేసే గృహవసతి అద్దెలో రాయితీ, తర్వాత ఉద్యోగులుగా ఉన్న డైరెక్టర్లకు నిర్దిష్ట ఉద్యోగంలో కొన్ని మినహాయింపులు మంజూరు చేయబడతాయి. అంటే కొన్ని రాయితీలను వాళ్ళకు ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. తర్వాత అసెస్సి చేత చెల్లించే తగిన బాధ్యతలు యజమాని చేత ఏమైనా చేసి ఉంటే వాటివి. అసెస్సికి ఉద్యోగి యొక్క జీతంపై హామీని ప్రభావితం చేసే వార్షికం కొరకు ఒప్పందమును ప్రభావితం చేసే విధంగా యజమాని చేత చెల్లింపబడిన మొత్తం. తర్వాత 2010-11లో అమలుపరిచే విధంగా యజమాని లేకపోతే పూర్వపు యజమాని చేత ఉద్యోగి కేటాయించబడిన లేదా బదలాయింపు చేయబడిన సెక్యూరిటీలు, శ్రామిక వాటాల యొక్క విలువలను పర్లబ్ధుల కిందకి తీసుకోవచ్చు. ఈ పర్లబ్ధులతో కూడిన ప్రతిఫలాన్ని డైరెక్టర్లకు చెల్లింపు చేస్తారు. ఇది డైరెక్టర్ల నిర్వహణ యొక్క ప్రతిఫలం. అంటే డైరెక్టర్లు కార్యనిర్వహణ కొనసాగించేదానికి కంపెనీ చెల్లించే మూల్యాన్నే డైరెక్టర్ల ప్రతిఫలమని చెప్తారు జనరల్గా. ఓకే, నమస్తే.